హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపల. నేను మీ ఝాన్సీ. ఫెస్టివల్స్ వస్తున్నాయి, మనతో పాటు మన దగ్గర స్టాక్ కూడా ఒకదాని తర్వాత ఒకటి సరికొత్త మోడల్స్ ఎప్పుడు కూడా వీవింగ్ మిస్టేక్ మాత్రమే చూపించే వీళ్ళు కాస్త ఇంకా తక్కువ బడ్జెట్లో తీసుకురావాలని కాస్త డ్యామేజ్ శారీస్ కూడా కొన్ని తీసుకొస్తున్నారు కదా మేడం. మరి అలా తీసుకొస్తున్నారు అంటే ఆ శారీస్ డ్యామేజ్ ఏముంటుందో కూడా మీరు క్లియర్గా చూసి తీసుకోవచ్చు. కాకపోతే కంప్లీట్ వీవింగ్ మిస్టేక్ వేరు, డ్యామేజ్ వేరండి. రెండు ఒకటి కాదు, పొరపాటును కూడా కంపేర్ చేయొద్దు. వీవింగ్ మిస్టేక్ అంటే జస్ట్ ఒక థ్రెడ్ పైకి లేచినా కూడా వీవింగ్ మిస్టేకే అంటారు. డ్యామేజ్ అంటే ఎంతో కొంత మిస్ ప్రింటో లేకపోతే చిన్న హోలో అలాంటిది ఏదో ఉంటుంది. అలాంటి శారీస్ కూడా మనకి ప్రీమియంలో అయితే 4000 నుంచి 6000 7000 ఉండే శారీస్ ఇక్కడ మనకి 1500 1600 1700 ఆ ప్రైస్ రేంజ్ వస్తాయి, బికాస్ డ్యామేజ్ వల్ల. కానీ మరి ఆ విషయం పక్కన పెట్టేసి కలెక్షన్ చూపించే ముందు ఒక చిన్న విషయం. ప్రతిసారి కలెక్షన్ కి కంపారిటివ్ లేకుండా సరికొత్త వెరైటీస్ తీసుకొస్తూనే ఉన్నారు కదండి. ఇవాళ కూడా కంటెంట్ చాలా వచ్చింది, రెడీగా ఉంది బేలు. దానికంటే ముందు వచ్చేసింది. మనల్ని పిలవకుండా వీళ్ళు తీసేయడం, అమ్మేయడం అన్ని అయిపోతున్నాయండి. ప్రజెంట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి. సో ఆ ఉన్న వాటిల్లో అంటే ఏమేమి మోడల్స్ ఉన్నాయి రిమైనింగ్ అన్ని కూడా చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు చెప్పాలనుకునేవి కూడా నేను చెప్పేశాను. ఆవిడ తరఫున నా తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్. మేడం మరి డ్యామేజ్ కూడా తర్వాత విషయం వదిలేసి ఈసారి సరికొత్తగా వచ్చిన వీవింగ్ మిస్టేక్ కలెక్షన్ మా వాళ్ళకి చూపించేయండి. ఓకే మేడం, యాక్చువల్లీ మీరు చెప్పింది రైటే. ఎందుకంటే రావటం అమ్మేయడం అన్నీ అయిపోయినాయి, ఉన్న వరకు చూపిస్తున్నాను. అన్యాయం కదండి ఇది. మరి మీరు రాలేదు లాస్ట్ వీక్. నేను రాలేదు కదా, మీరు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? ఒక రోజు అటు ఇటు అవుతుంది కానీ కంపల్సరీగా వస్తాను. చెప్పండి మేడం. ఓకే మేడం, వచ్చేటప్పటికి డోలాలోని మనకి పైతానీ బార్డర్, సాటిన్ బార్డర్స్ మేడం. ఏంటంటే ఈ స్పెసిఫికేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కలర్స్ మీకు ఆల్రెడీ నేను లాస్ట్ టైం చెప్పానండి. కలర్స్ ఏంటంటే కొన్నిటికి డోలా అనేది మా బ్రాండ్ అండి. ఓకే, డోలాస్ కానీ అవి మేము ఎలాగన్నా మంచిగా క్వాలిటీ చూస్తాము, అలానే కలర్స్ కూడా మేమే చేస్తాం అన్నమాట. మేము వీవింగ్ మిస్టేక్ లో క్లాత్ తీసి మేము డై చేస్తాం, కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాము. అలానే అన్నమాట. ఇవి వచ్చేటప్పటికి మనకి పైతాన్ డోలాలో పైతానీ బార్డర్ మేడం. అలాగే ఈ డోలాలో సాటిన్ బార్డర్ చూసారా. ఈ డోలాలో సాటిన్ ఉంది కదా, సాటిన్ వచ్చేటప్పటికి ఇన్బిల్ట్ మాట మా టెక్నాలజీలో చెప్పాలంటే ఇదిగోండి, ఇదేంటంటే దీంట్లోనే మనకి ఇంక్లూడ్ అయ్యి వీవ్ అవుతుంది అనమాట. అది ఎలా అటాచ్ చేసింది కాదు, అది స్పెసిఫికేషన్ అనమాట. అలానే ఇది వచ్చేటప్పటికి పైతానీ బోర్డర్ డాలాలో చూసారా. పైతానీలో కూడా డిజైన్స్ మనకి డిఫరెంట్ గా, మనకి దగ్గర చిన్న డిజైన్ వచ్చింది, కొంచెం పెద్ద డిజైన్ కావాల్సిన వాళ్ళకి ఇలా వచ్చింది. కానీ బోర్డర్ సైజ్ బాగుంది మేడం. బాగుందా మేడం? చాలా ఇంట్రెస్టింగ్. అంటే మరి పెద్ద బోర్డర్ అయిపోకుండా అది మేడం, బోర్డర్ సైజ్ బాగుంది. సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మేడం. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఉన్నాయి, చాలా కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మేడం. రెడ్ ఆల్ టైమ్ అసలు దీని గురించి పర్టికులర్ చెప్పక్కర్లేదు. కలర్ ఎంత బాగుందో చూడండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ 1699 మేడం. 1699. ఎస్ మేడం. వీవింగ్ మిస్టేక్ శారీస్ లో సరికొత్త కలెక్షన్స్ అండి. డోలా పైతాని 1699 ఓన్లీ. ఇందులో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. వీటితో పాటుగా మనకి చూసాం కదా ఇప్పుడు మేడం చెప్పినట్టుగా డోలాలో అది మనకి పైతాని బోర్డర్స్, అలాగే ఇవి కూడా అదే కాస్ట్. యా మేడం, 1699. ఇవి సాటిన్ బోర్డర్స్. అంటే కొంచెం పార్టీ వేర్ బాగా హడావిడిగా కనిపించాలి, ఫంక్షన్స్ బాగుండాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. లేదు సింపుల్ ఫంక్షన్స్ కూడా గ్రాండ్ లుక్ రావాలి అనుకుంటే ఇవి తీసుకోవచ్చు. అది మనం మేడం ఇవి అన్ని విత్ బ్లౌజ్లే కదా? విత్ బ్లౌజ్ మేడం. ఇదిగోండి సారీ చూడండి, ఆరెంజ్ చాలా ఎందుకంటే చాలా ట్రెండ్ కదండి, ట్రెండీ కలర్ అది మేడం. మీరు కలర్ ఒకటే చూపిస్తున్నాను, నేనైతే బార్డర్ చూపిస్తాను. ఒకసారి చూడండి, బర్డ్స్ థీమ్ మన రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోయింది. బర్డ్స్ థీమ్ ఎక్కడ చూసినా, ఏ శారీస్ మీరు చూసినా పిట్టలో పిచ్చుకలో ఉంటూనే ఉన్నాయి. అసలు చూడండి ఎలా ఉన్నాయో. కలర్ చాలా బాగుందండి. ఇది సాటిన్ లో వచ్చింది మనకి. ఇందులో సాటిన్ లోనూ కలెక్షన్ ఉంది, అలాగే పైతానీ బోర్డర్స్ లో కూడా కలెక్షన్ ఉంది. మేడం మీరు సాటిన్ బోర్డర్స్ చూపించండి. ఇవి వచ్చేసి పైతానీ బోర్డర్స్ లో కలెక్షన్ చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. సాటిన్ లో చూపిస్తున్నాను. ఇదిగోండి కలర్స్ సేమ్ కలర్ చూసారా. కలర్ ఒకటే బట్ బోర్డర్స్ లో ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలా కలర్ ఒకటైనా బోర్డర్స్ డిఫరెన్స్, బోర్డర్స్ డిఫరెన్స్ వస్తాయి, డిజైన్స్ డిఫరెన్స్ వస్తాయి. కలర్స్ కూడా మంచి ఇప్పుడు ట్రెండింగ్ లో రసారింగ్ తో పాటు కాంబినేషన్ అయిన ఈ చాక్లెట్ కలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వాడుతున్నారు కదండి, బాగా ట్రెండ్ అవుతుంది. ఆ కలర్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. సీ బ్లూ, సీ గ్రీన్ ఇద్దరు సీ గ్రీన్ తీసుకొచ్చాను. ఓకే ఓకే, నాది పైతాని, మీది సాటిన్. ఎక్సలెంట్ ఉందండి. అంటే ఫ్యాబ్రిక్ ఒకటే, రెండు డోలానే వస్తాయి. బట్ వీవింగ్ మిస్టేక్ కంటెంట్ లో మరి సెకండ్ శారీ. ఏ శారీ చూసినా ప్రైస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఫ్యాబ్రిక్ అంతకంటే ఇంట్రెస్టింగ్ గా ఉందండి. సరికొత్త వెరైటీస్ తీసుకొస్తూనే ఉన్నారు. తిరుమల శ్రీశైల కలెక్షన్స్ అంటే న్యూ అనే వెరైటీకి, న్యూ అనే వర్డ్ కి స్టాంప్ అన్నట్టు ప్రతి వీడియోలోనూ కొత్త యాడ్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ దానికి మాత్రం. మేడం ఇవేంటి చెప్పండి. మేడం ఇవి వచ్చేటప్పటికి కంచి డోలా మేడం. సారీ చూసారా ఎలా ఉంటదంటే, సారీ వచ్చేటప్పటికి ప్యూర్ బిన్నీ క్రేప్ శారీ లానే ఉంది. క్రేప్ ఎలా ఉంటుందో 100% ఇది అలానే ఉంటది మేడం. సారీ వచ్చేటప్పటికి లైట్ వెయిట్ సారీ, అలానే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట. బట్ దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ లేదు మేడం. ఓకే,
బ్లౌజ్ లేకపోయినా డిజైనర్ బ్లౌజెస్ మన దగ్గర ఉన్నాయిగా. అది అది ఇవి ఒకసారి చూడండి శారీస్. అది వచ్చేసి మనకి ఇలా తిప్పండి మేడం ఒకసారి. ఇది 3 బైట్స్ లో వచ్చింది, అంటే పైన కింద జరీస్ వచ్చింది, మధ్యలో వచ్చి ప్లెయిన్ వచ్చింది. మీకు బిన్నీ క్రేప్ శారీస్ ఆల్రెడీ ఓల్డ్ స్టైల్ తెలుసు, న్యూ స్టైల్ తెలుసు కదండి. ఆ రెండింటి మిక్సింగ్ లో వచ్చింది. అసలు ఎంత బాగుంది. కలర్స్ అయితే మాత్రం ఓల్డ్ కలర్స్ మేడం, మిడ్డేస్ కలర్స్. ఈ కలర్స్ ఎక్కడ ఉందండి బాబు ఇప్పుడు అసలు. మేడం అదే ఎంత బాగుందో చూడండి. హాఫ్ అండ్ హాఫ్ లో మొత్తం జరీ వీవింగ్ వచ్చింది. ఇది ఒక స్టైల్. మీకు స్టైల్స్ చూపిస్తున్నాను చూడండి. ఇది చూడండి, ఆల్ ఓవర్ శారీ మనకి ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ క్రేప్ లా ఉంది. మీకు బిన్నీ క్రేప్ లా అసలు. అదే మేడం. ఇది చూడండి, ఇది ఇక్కడ మనకి దగ్గర దగ్గర ఒక 12 ఇంచెస్ నుంచి కిందకి ఇలా బార్డర్ వచ్చింది. ఇది ఒక స్టైల్. ఇది చూడండి, సేమ్ ఓకే సేమ్ ప్యాటర్న్ లో కలర్ ఆప్షన్స్ అన్నమాట. చూడండి, కింద చెక్స్ వచ్చి పైన బుట్టి ఎంత బాగుందో సారీ. సూపర్ కలర్ ఎంత బాగుందండి. రస్ట్ ఆరెంజ్ కి కాంబినేషన్ లో కొట్టు చచ్చిపోతున్న చాక్లెట్ కలర్. చాక్లెట్ కలర్ ప్రతి దాంట్లో తీసుకొస్తారు ఈ సారీ. కంచి పట్టు సారీ అంటే ఎవరైనా కాదంటారో చెప్పండి. ఇదిగోండి కంచి పట్టు సారీ అన్నమాట. ఎంత సూపర్ అంటే సారీ వచ్చేటప్పటికి ఏమండి బ్లౌజెస్ ఎలాగో మనం శారీస్ లో వచ్చిన బ్లౌజెస్ అన్నిటికీ మనం డిజైన్ చేసుకోవట్లేదు. వీటన్నిటికీ కూడా మనకి ఇండివిజువల్ గా అంటే సెల్ఫ్ లో కానీ కాంట్రాస్ట్ లో కానీ బ్లౌజెస్ కావాలంటే అవి కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి. ఇదిగోండి మేడం చూడండి, ఇదిగో సారీ ఇలా వస్తుంది అన్నమాట. నీరసం వస్తుంది మేడం. ఒక్కొక్క శారీ ఒక్కొక్క స్టైల్ అని సింపుల్ గా చెప్పేశారు మీరు, కానీ అసలు దేనికి ఒకదానికి ఒకటి అసలు సంబంధం కూడా లేదు. బట్ ఇవి మాత్రం ఉన్నాయి ఒక 2-3 కలర్స్. చాక్లెట్ లో కూడా డిఫరెంట్ మేడం, ఇది మళ్ళీ డిఫరెంట్. ఇదిగోండి అందులో ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. ఓకే, ఇది ఎలా ఉందో చూడండి. పైనుంచి కిందకి మీకు ఎలా వస్తుందో చూపిస్తున్నాము. జస్ట్ 3 పార్ట్స్ లో వస్తుంది, బట్ మధ్యలో ఒక సింగిల్ శారీ, బట్ వీవింగ్ మాత్రం జరీ వీవింగ్. అవును మేడం. తీసేయమ్మా ఫోటో. ఓకే, ఆరెంజ్ అంటే మరి ప్రతి కలర్ లోనూ ఆరెంజ్ ప్రెసెంట్ ట్రెండ్ కాబట్టి కంపల్సరీగా చూపించాల్సిందే. బిన్నీ క్రేప్స్ అండి, అసలు ఎలాంటి బిన్నీ క్రేప్స్ అంటే వీటిలో చూడండి, దీనికి ఆరెంజ్ హాఫ్ అండ్ హాఫ్ వచ్చి మనకి బార్డర్ ఇచ్చాడు మేడం. ఇక్కడ చూడండి హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చి కానీ వితౌట్ బార్డర్ బుట్టి బుట్టి ఇచ్చాడు. దీనికి బార్డర్ ఇచ్చాడు కదా, దానికి బుట్టి ఇచ్చాడా సూపర్ అసలు. ఇది కూడా అంతే, బార్డర్ లేకుండా బుట్టి ఇచ్చాడు. దీనికి ఇది చూడండి, ఓకే ఇది అది సేమ్. ఓకే మేడం, ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ అంటున్నారు, కానీ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ క్రేప్ అనడానికి ఇంకా అసలు దానికి రెండో పేరు ఏదైనా ఉంటే చెప్పొచ్చండి. అంత స్మూత్ గా ఉంది. ప్యూర్ బిన్నీ క్రేప్ శారీస్ మనం చూసాం కదా, స్టైల్స్ కూడా అలాగే వచ్చినాయి, డిజైన్స్ అలాగే వచ్చినాయి. ఒకటి హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది, ఒకటి 3/4 వచ్చింది, ఒకటేమో 3 పార్ట్స్ కింద వచ్చింది డివైడ్ గా. అంటే శారీస్ అన్ని ఒకటే, బట్ కలర్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. మేడం కొన్నిటికి మేము బ్లౌజ్ కూడా సెట్ చేస్తాం. మీకు బ్లౌజెస్ లేవన్నారు కదా, అంటే లేవని ఎలా తెచ్చారు అనుకోండి, ఇందులో కాదు ఇవి విడిగా చేస్తారు. ఇది కూడా డోలాలోనే మేము డై చేయించాం. ఇది కూడా పట్టు మాట, డోలా ప్యూర్. చూడండి అసలు ఎంత ఎగ్జాక్ట్. మీకు కాంట్రాస్ట్ కావాలా ఇలా కూడా వేసుకోవచ్చు. ఆరెంజ్ పింక్ అనేది బెస్ట్ కాంబినేషన్ కదా. లేదు ఈ రెండింటి కాంబినేషన్ చూడండి, కాంట్రాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి, మీరు లేదు మాకు సెల్ఫే కావాలంటే అలా కూడా దొరికేస్తాయి. అంటే ఈ బ్లౌజెస్ డోలా ఫ్యాబ్రిక్ లో తీసుకొచ్చారండి. లాస్ట్ టైం నేను ఆల్రెడీ రీల్ లో కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. దీనికి వచ్చేసి ఇలా మనకి సెల్ఫ్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ కావాలంటే డిఫరెంట్. బాబోయ్ మేడం, కాస్ట్ ఎంత బాగుందో. కాస్ట్ మేడం ఇది వచ్చేటప్పటికి మనకి చెప్పాలంటారా? చెప్పండి బాబు ఫాస్ట్ గాను. ఎందుకంటే 1799 1800కి ప్యూర్ బిన్నీ క్రేప్ శారీ అయితే మనం బయటికి వెళ్ళి తీసుకురాగలమా? తీసుకురాలేమండి. వీవింగ్ మిస్టేక్ లో కాబట్టి తీసుకురాగలిగారు. అది కూడా నార్మల్ గా మినిమం టు మినిమం ఒక 4,000-5,000 పైనే ఉంటాయి మేడం. 6,000 అబౌవ్ మేడం సారీ. అదే అసలు ఫ్యాబ్రిక్ తెలిసిపోతుందండి మీకు. స్మూత్ షైనింగ్ ఇలా కూడా తెలుసు చూడండి ఒకసారి. మీకు దగ్గరగా చూడొచ్చు ఫ్యాబ్రిక్ షైనింగ్ చూడండి అసలు ఎలా ఉందో. షైనింగ్ కానీ డిజైన్స్ కానీ ఎంతో ఒకటి వింటేజ్. ఆ వింటేజ్ పదం నాకు ఏ ప్రాజెక్ట్ చేసినా నన్ను వదలకుండా వెంటాడేస్తుంది మేడం. మీరు అలాంటి కలెక్షన్ తీసుకొస్తున్నారు. నేను హౌస్ ప్రాజెక్టులు చేసినా వింటేజ్ వర్డ్ వదలట్లేదు, ఈ ప్రాజెక్ట్ చేసినా అంతే. ఎంత బాగున్నాయి చూడండి, సూపర్. ఇవన్నీ కూడా 1799 పడతాయండి. మీకు బ్లౌజెస్ కావాలి అంటే సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్, కాంట్రాస్ట్ కావాలంటే ఇక్కడే డిజైన్ చేసుకోవచ్చు మేడం. నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి మేడం లూధియానా సిల్క్ మేడం. ఓకే, ఇవేంటంటే అన్ని మేడం వీవింగ్ పేరు, ఫ్యాబ్రిక్ పేరు అది లూధియానా సిల్క్ అనేది ఫ్యాబ్రిక్ నేమ్ మేడం. ఓకే, వచ్చేటప్పుడు వీవింగ్ వచ్చేటప్పుడు కాశ్మీరీ ఎంపోరియం వీవింగ్ మాట, ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవి అంతా కూడా. మేము ఇవన్నీ కూడా మార్కెట్ లో మంచి ట్రెండ్ హాట్ గా ఉందండి. అవును మేడం. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మేము నార్మల్ గా ఇవి మనకి, నేను ఫ్రెష్ లో అయితే నేను 8,000 కూడా అమ్మానండి నా స్టోర్ లో, ఎందుకంటే ఫ్రెష్ లో తీసుకొచ్చినప్పుడు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి వీవింగ్ మిస్టేక్ లో తెచ్చినాయి. మనం 2,800 నుంచి 3,200 వరకు అమ్మాము. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ డ్యామేజెస్ తెచ్చాం మేడం. డ్యామేజెస్ తెచ్చామని అనుకోవద్దు, మేము ఎస్పెషల్లీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇస్తున్నాం. ఓకే, ఎందుకంటే డ్యామేజ్ సారీస్ కూడా కావాలంటే తీసుకోవచ్చు, ఎందుకంటే మనం డ్రెస్సెస్ డిజైన్ చేయించి కూడా ఎదిరిపోతాయి మేడం. డ్రెస్సెస్ అంటే మనం వచ్చినంత చీరలుగా పట్టుకెళ్ళారు. ఈ చీరలు మరి కష్టం లేని డ్రెస్సెస్ చూడండి. ఇదిగోండి సారీ వచ్చేటప్పటికి మేడం, ఇదిగోండి ఇలా వస్తుంది సారీ. చిన్న వీవింగ్ డ్యామేజ్ ఉంటది. మొన్న మా పిల్లలు చూసి ఒక దగ్గరికి డ్యామేజ్ కూడా రాలేదని చెప్పారండి. ఇదిగోండి ఇది మీరు చూడండి. డ్యామేజ్ అంటే ఏమొస్తుందో ఒకటి చూపిద్దాం మేడం. నేను చూపిస్తాను మేడం, ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడు చూపిస్తాను. ఎక్కడ అవకాశం ఉంటుందమ్మా. అది అలా ఉంటదన్నమాట. మనకి ఏంటంటే దాని
ఇదిగోండి, ఇదిగోండి మనం డార్నింగ్ చేంజ్ చేసుకోవచ్చండి. చూసారా చిన్న హోల్ పడింది, అది కూడా వీవింగ్ తోనే ఉంది, అది కూడా వీవింగ్ తోనే ఉంది, అది కూడా వీవింగ్ తోనే ఉంది ఇది కూడాను. ఇదేంటంటే దీని వల్ల మనకి ఏంటంటే ఓన్లీ 1699 1799 కి ఇస్తున్నాం అన్నమాట. 1700 1800. అంతే మేడం, అలాగే ఇస్తున్నాం. దాని వల్ల మనకి యాక్చువల్ చెప్పాలంటే 100 పీసెస్ వచ్చాయి మేడం. మన రాత్రి వచ్చి అయిపోయినాయి, మీరు వస్తేప్పటికి ఇవే ఉన్నాయి, అన్ని అయిపోయినాయి 100 పీసెస్ లో. అది మైన్ నాకు తెలుసు. కాశ్మీరీ ఎంపోరియం అంటే ఆ వీవింగ్ వల్ల చాలా డిఫరెంట్ డిజైనర్ శారీస్ అండి ఇవి. కాకపోతే ఇవి మనకి చిన్న మిస్టేక్ వల్ల, ఇప్పుడు ఆ మిస్టేక్ వల్ల మీకు శారీ డ్రెస్సెస్ కానీ ఎలా అయినా మనకి టాప్స్ కానీ మనకి టాప్స్ స్టిచ్ చేయించుకున్నా కూడా డ్రెస్ స్టిచ్ చేయించుకుంటే ఎలా ఎంత అవుతుంది మేడం ఆ డ్రెస్? చాలా అంటే మీకు మిస్టేక్ ఓపెన్ చేసి చూపిస్తారు కాబట్టి మీరు ఆన్లైన్ లో తీసుకోవాలన్నా సరే డీటెయిల్ గా చూసి మరి ఇస్తాం మేడం. ఈచ్ అండ్ ఎవ్రీ సారీ విల్ చెక్ అండ్ గివ్ మాట అంతే. అసలు కలర్స్ చూడండి, గంధం కలరా ఏమనాలి దీన్ని, అసలు భలే ఉందండి కలర్. అంటే ట్రెడిషనల్ కలర్స్ అన్ని మేడం ఇందులో వచ్చిన ఎల్లోస్ అన్ని కూడా మనకి ఇంట్లో దంచి ఆడేస్తారు చూసారా పసుపు, ఆ పసుపు కలర్ లో ఉన్నాయి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. ఈ డిజైన్ ఇంకా డిఫరెంట్ గా ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క మాట. అంటే పొజిషన్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఇందులో. పొజిషన్ ప్రింట్స్ అంటే ఇందులోనే పొజిషన్ వీవ్ కూడా ఉందన్నమాట. అంటే వీవింగ్ కాకుండా ఉంటది కదండి ప్రింట్, వీవే అది కూడా వీవే వీవ్ తోనే. ఎదుగు చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇది ఇప్పుడు పొజిషన్ ప్రింట్ అండి. అవునండి, చూసారా ఇది కూడా వీవింగ్ మేడం చాలా తేడా ఉంది రెండు వీవింగ్ కి. చూడండి వీవింగ్ చూడండి అలా అన్నమాట. రెండు వీవింగ్స్ కానీ చాలా డిఫరెంట్ ఉందండి. ఇది మనకి లుధియానా సిల్క్ మీద వచ్చిన పొజిషన్ ప్రింట్ వీవింగ్, ఇది వచ్చి కాశ్మీరీ ఎంపోరియం వీవింగ్. అంటే డిఫరెన్స్ ఏంటనేది మీకు డిజైన్ బట్టి కాదు, చేత్తో పట్టుకుంటేనే తెలుస్తుంది, విడిగా అయితే తెలియట్లేదు. ఈ డ్యామేజ్ కారణం వల్ల ఇవి మనకి 1700 1800 లో వస్తున్నాయి. అవును మేడం, సూపర్. అంటే ఇందులో మాకు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయండి. ఒకసారి కలర్ భలే ఉంది మేడం, మంచి కలర్ అండి. అంతే అట్లా పేర్లే లేవు, మంచి కలర్. ఈ శారీస్ అన్ని ఓన్లీ 1700 1800 డిజైన్స్ వేర్ లో. చూడండి ఈ రెండు ఒకే కలర్ లా అనిపిస్తుంది, బట్ కలర్ ఒకటి కాదు డిజైన్ ఒకటి కదా. ఎంత అందంగా ఉంది చూడండి. ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి. రాయల్ బ్లూ ఎంత బాగుందో చూడండి కలర్. చూసారా కలర్స్ కూడా. అసలు ఇది ఏం కలర్ చెప్పండి, ఏదో చెప్పేస్తాను కదా కలర్స్ పేరు చెప్పండి దీని పేరు. సో ఈ శారీస్ అన్ని కూడా మనకి 1700 1800 ప్రైస్ లోనే ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి లూధియానా సిల్క్, అన్ని మీద వచ్చిన డిజైన్స్ వచ్చేసి ఒకటి కాశ్మీరీ ఎంపోరియం, రెండోది వచ్చేసి పొజిషన్ ప్రింట్స్. మేడం ఇది పొజిషన్ కదా, ప్యూర్స్ మేడం. ఫస్ట్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ అండి, డ్యామేజ్ ఉండడం వల్ల ఆ కాస్ట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఏంటంటే ఇక్కడ మనకి మన రాజమండ్రి చుట్టుపక్కల అంతా కూడా, మన రాజమండ్రి అనేది ఒక క్లాత్ హబ్ కదా మేడం. ఆ ప్రైస్ అన్ని దొరుకుతాయి మేడం అక్కడంతా కూడా. సో మనం తెస్తే మన స్పెషాలిటీ ఏంటి చెప్పండి. అందుకని ఏంటంటే అక్కడ దొరికింది మనం ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. అందుకని చెప్పి చాలా ట్రై చేసి మేము లెనిన్ లోని ఇది బ్రష్ పెయింట్ అనమాట, హ్యాండ్ బ్రష్ పెయింట్. ఓకే, చాలా బాగున్నాయని చెప్పి మాకు కస్టమర్ రివ్యూ వచ్చింది ఈ ప్రైస్ కి. ఇలాగా ఇవి మనం ఏంటంటే చాలా బాగా సేల్ చేసాం. దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ 690 రూపాయలండి, అంతే. 690. ఒకవేళ పండగకి ఎవరైనా మొత్తం ఇంటికి వస్తే పొట్టు పెట్టి మనం పెట్టే జాకెట్ ముక్క బదులు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ బడ్జెట్ లో. ఈ చీర చూడండి, ఇలా చూస్తే మీకు తెలియదు, శారీ ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఈ చీర. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి ఆర్గంజా, మెత్తగా ఉంది శారీ. మీరు ఆర్గంజా అంటే ఇలా ఉంటది అనుకోక్కర్లేదు. ఇదిగో శారీ చూడండి, మనం ఏం చెప్తే వినేటట్టే ఉంటది. ఇదిగో చెక్స్ ప్యాటర్న్ లో, ఇదిగో కడి బోర్డర్ తోటి ఎలా ఉంది చెప్పండి సారీ. ఇదిగో ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఎవరన్నా మనకి ముత్తైదులు వస్తే మనం పెట్టడానికి అని చెప్పి పండగల్లో బొట్టు పెట్టి దీని మీద 2 అరటిపళ్ళు పెట్టిస్తే సూపర్ ఉంటుంది. 500 రూపాయలు చేతిలో పెట్టక్కర్లేదు, 380 రూపాయలు చీర వస్తుందండి అది. ఓకే, 380. అవును మేడం, 500 కూడా అవ్వదంటే 380. బాగుంది చూసారా, 380 శారీ మాత్రం స్మూత్ గా ఉన్నాయి. మీరు అన్నట్టు ఆర్గంజా సరే నిలబడిపోకుండా స్మూత్ గా బాగున్నాయి. వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి, బట్ మీకు అన్ని అలా 1 by 1 చూపించిన టైం సరిపోదు కాబట్టి చూపించేస్తాం. ఇవన్నీ కూడా ఓన్లీ 380. నెక్స్ట్ ఆల్రెడీ ఒక శారీ చూపించారు కదండి, అందులో కలర్ ఆప్షన్స్ కూడా చూపించేస్తాం. అబ్బాయి కలర్ భలే ఉంది మేడం, మీ దగ్గర ఇదినా కలర్ భలే ఉంది. బ్లూ అండి, ఇది 2 కలర్స్ బాగున్నాయి. 690 రూపీస్ పడతాయి ఇవి. ఇదిగోండి, ఇవి కోటా మేడం. అవును మేడం, కోటా శారీస్ లో హాఫ్ వైట్ అంటే పర్టికులర్ గా ఫ్యాన్ బేస్ ఉంటారండి. అంటే హాఫ్ వైట్ కోటి బ్లాక్ కోటి పర్టికులర్ గా. అసలు వాటిల్లో డిజిటల్ ప్రింట్స్ ఎంత మెత్తగా ఉన్నాయో చీరలో. వీటిలో అసలు ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్, బట్ కలర్ సేమ్ కలర్ గానీ ఇది ఒకటే కలర్ అనేది చేంజ్ వచ్చింది. కాకపోతే వైట్ బేస్ అండి, కాకపోతే వైట్ కాదు, ఇది వైట్ అంటున్నారు కనుక హాఫ్ వైట్. ఒకసారి చూడండి మేడం, ఇది పట్టుకోండి. వీటిలో అబ్బా చూడండి ఒక్కొక్క దాని. ఓకే, అన్ని కలర్స్ మిక్సింగ్ అన్నట్టు. చిన్నపిల్లలకి బ్రష్ ఇచ్చేసి వదిలేస్తే పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందో చూడండి, ఎంత బాగుందో. ఇవన్నీ కూడా మనకి కోటా బేస్ లో వస్తాయి, విత్ స్కాలప్ వస్తాయి. స్కాలప్ మనకి మళ్ళీ ఆర్కా బోర్డర్ కూడా ఇచ్చాడు. అంటే చివరి మనకి ఇలా లేస్ వస్తుంది కదా, అది మీన్ గొలుసు కుట్టు, దీన్ని ఆర్కా బోర్డర్ అంటారండి. చూసారా,
ఈ కలర్ కాంబినేషన్ భలే ఉంది మేడం. అంటే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అనుకోండి. ఒకటి ఉన్నాయి మేడం, డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా. కలర్స్ మాత్రం అన్ని కూడా హాఫ్ వైట్ మీద మనకు వచ్చిన కలర్ ఆప్షన్స్ అన్నమాట. మేడం కాస్ట్ చెప్పండి, నేను చూపించుకుంటున్నానుగా. మేడం ఓన్లీ 650 మేడం. 650 రూపాయలు అంటే అసలు శారీస్ చూడండి ఎలా ఉన్నాయో, సూపర్ హిట్ అన్నమాట. బడ్జెట్ లో హిట్ తీసుకురావాలంటే కొంచెం కష్టమే, కానీ సూపర్, చాలా చాలా బాగుంది. చూడండి దీనికి అసలు ఆరెంజ్ బ్లౌజ్ వేసి కడితే ఎలా ఉంటుంది చెప్పండి. చెప్పండి ఏదో చెప్తున్నా, చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయనుకోండి, మనం ఈ శారీస్ ని ఈ ప్రైస్ కి ఈ క్వాలిటీ చాలా సూపర్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేటప్పటికి డోలాలో డిజిటల్ ప్రింట్ మేడం. డాలర్ డిజిటల్స్ అన్నమాట. ఈ ప్రైస్ కి మనకి ఈ ప్రింట్లు అనేది చాలా ఈ క్వాలిటీ అనేది చాలా బాగుంది అన్నమాట. లో బడ్జెట్ లో శారీస్ కూడా చూపించండి, తిరుమల శ్రీశైల కలెక్షన్స్ అంటున్నారు కదా. ఎప్పుడు మామూలుగానే మంచి మంచి శారీస్ అన్ని కూడా లో బడ్జెట్ లోనే వస్తాయి. మరి ఈ శారీ కొంచెం పెట్టుబడికి నీడ్ కాబట్టి పని కట్టుకుని లో బడ్జెట్ లో తీసుకొచ్చారు శారీస్, చాలా చాలా బాగున్నాయి. ఇది కూడా మనకి లేటెస్ట్ వచ్చే బిన్ని స్టైల్లో ఉంది. డిజైన్ వర్క్, డిజైన్ ప్యాటర్న్ చెప్తామండి, ఫ్యాబ్రిక్ కాదు. ఫ్యాబ్రిక్ అయితే డాలర్ విత్ డిజైన్. ఈ ప్రైస్ కి ఈ డిజైన్ చాలా బాగుంది, ఈ ప్రైస్ కి క్వాలిటీ చాలా బాగుందని చెప్పి ఇదే మాట ఇందాక నుంచి చెప్తున్నారు. కానీ ఈ ప్రైస్ అంటే ఆ ప్రైస్ ఎంత? ఈ ప్రైస్ ఆల్రెడీ చెప్పాను కదా మేడం, అన్నిటికీ అన్ని ప్రైస్లు చెప్పాను. ముందు సారీ చూడండి మేడం, ఇదిగో బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. రెకోజరీ బుటీస్ వచ్చినాయి, చాలా బాగా వచ్చింది. మీరు చెప్పండి, మీరు చూపించండి సారీ, ఎందుకంటే మీరు చూపిస్తేనే. ఏమండి మీరు చూపించినా నేను చూపించినా చీర మారదు కదా. చూసారా బ్లౌజ్ ఇది వచ్చింది. ఫ్యాబ్రిక్ మాత్రం స్మూత్, మనకి డోలా అంటండి, కాకపోతే నాకు చందేరి ఫినిషింగ్ స్మూత్నెస్ చూసారా అలా అనిపిస్తుంది. బట్ బడ్జెట్ చెప్పండి. 690 మేడం. 690 రూపాయలు. ఎక్సలెంట్ అండి, అసలు చాలా బాగుంది చూడండి, సూపర్ సూపర్. చూసారా వీటిలో ఇవి కూడా అంతే. ఇందాక మనం ఏవో శారీస్ చూపించాం కదా బిన్ని క్రేఫ్, వాటిలో లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్. కానీ 18,000 17,000 వచ్చే ప్యాటర్న్స్ అండి ఇవి మన బిన్ని క్రేఫ్స్ లో. ఆ ప్యాటర్న్స్ తీసుకొచ్చేసి లో బడ్జెట్ లో చేసేసారు చూసారా వీళ్ళు. అంటే అంతేలేండి, అందరికి కట్టాలని ఉంటది, కాకపోతే అందరూ ఎఫర్ట్ చేయలేరు. అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సూపర్ సూపర్. అసలు కలర్స్ చూడండి, వింటేజ్ కలర్స్ ఉన్నాయి ఇందులో చాలా ఎక్కువ. చూపించకండి ఇలాంటి. 690 రూపాయలు అండి, చాలా చాలా బాగున్నాయి శారీస్, ఎక్సలెంట్ అనమాట. మీకు కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఆన్లైన్ లో కానీ పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము, వాట్సాప్ చేయొచ్చండి, వీడియో కాల్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. హోల్సేలర్స్ కి ప్రత్యేకంగా కాస్ట్ అనేది ఉంటుంది. అంటే వీటికి మేము చెప్పేది హోల్సేల్ ప్రైసెస్ అండి, అది కాకుండా కూడా ఇంకొంచెం మార్జిన్ ఖచ్చితంగా ఇస్తారు నేను చెప్తాను హోల్సేలర్స్ కోసం స్పెషల్ గా. మేడం ఈ సారీ వచ్చేటప్పటికి హాఫ్ వైట్ మేడం, ఏంటంటే టస్సర్ కి దగ్గరగా ఉంటది. ఆల్ ఓవర్ సారీ వచ్చేటప్పటికి మనకి ఇలాగా జరీ ఫాయిల్ ప్రింట్ వీవింగ్ మేడం, వీవింగ్ తో వచ్చింది మేడం. అది తర్వాత ఏమో కింద పైన స్కాలర్ బోర్డర్ ఉంది, చాలా బాగుంది అనమాట. క్వాలిటీ కూడా చూస్తే మనకి అసలు ఈ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ అనేటట్టు ఉంది. లో బడ్జెట్ శారీస్ చూపిస్తున్నామండి, ప్రజెంట్ పెట్టుబడికి నీడ్ కాబట్టి. మామూలుగా అయితే ఎప్పుడు అన్ని రకాల శారీస్ ఉంటాయి కదా, బట్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు డిజిటల్ ప్రింట్ తోటి. ఇక్కడ మీకు కనిపిస్తున్న జరీ బుటీ ఏదైతే ఉందో కంప్లీట్ గా వీవింగ్ అనమాట. అది బ్లౌజ్ అటాచ్మెంట్ అండి, ఇదేదో అనుకున్నారు కనుక. అది పళ్ళు. ఇది ఇప్పుడు హాఫ్ వైట్ కదా, ఇది ఇప్పుడు హాఫ్ వైట్ లో మనం మొత్తం కోటాస్ చూసాం. ఇది అంతా కూడా సెమీ టెసర్ లో హాఫ్ వైట్ లో డిజైన్స్ చూడండి ఒకసారి. ఇది బెంగళూరు సిల్క్ మేడం. ఓకే, అంటే ఫ్యాబ్రిక్ అయితే సెమీ టెసర్ లా ఉంది మాకు, అలా మాకు తెలిసింది ఆ పేరే. చూడండి బెంగళూరు సిల్క్ మాట, బెంగళూరు సిల్క్ అండి. మనకి విత్ జరీ బోర్డర్ వస్తుంది, అంటే జరీ బుటీ వస్తుంది, మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఏదైతే ఇక్కడ హైలైట్ చేస్తాడో అది మనకి ఆర్కా బార్డర్ కాదు, బట్ థ్రెడ్ తోటి బార్డర్ వేసారనమాట. వర్క్ ఇది వచ్చేటప్పటికి ఓన్లీ 690 రూపీస్ మేడం. 690 రూపాయలు బ్రాండ్ మార్క్ అండి. ఇక్కడ చూపించిన సగం చీరలో 690 ఉన్నాయి, నాకు అర్థమైపోయింది. సో లో బడ్జెట్ శారీస్ చూసేసాం కదా. మరి మంగళగిరి అని ఒక శారీస్ ఉంటాయి, అవి మీ అందరికీ తెలుసు. అవి లోడ్ వచ్చిందండి, దాన్ని చంపడానికి వచ్చాను ఫస్ట్, దాన్ని వదిలేసి మీకు కంటెంట్ అంతా చూపించేసాను. మేడం తీసుకెళ్ళినాడు. మరి ఆల్రెడీ మాకు మంగళగిరి చూపించింది అంటే ఇంకొకటి మిగిలిపోయిందంటండి. కానీ ఈ శారీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ నేను చెప్తాను, మీ ఒపీనియన్ మీరు కూడా షేర్ చేయండి. మహేశ్వరి సిల్క్ మీరు మార్కెట్ లో 800 కాడ నుంచి 600 కాడ నుంచి 450 కాడ నుంచి కూడా చూసారు కదా. అసలు ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫ్యాబ్రిక్ మనకి మల్కాటన్, అసలు ఇదేంటి మల్కాటన్ కి మహేశ్వరికి లింకేట్ నాకు తెలియదు, కానీ మల్కాటన్ టచ్ ఫీల్ ఎలా ఉంటుందో, ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ గా ఉంటుందో అలాగే ఉందండి. ఇది ఒరిజినల్ మహేశ్వరి అంట, నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఒక్కసారి శారీ చూడండి, సింపుల్ బార్డర్. ఆ బార్డర్ కూడా మనకి బిన్నీ సిల్క్, ఈ బిన్నీ పేరు ఇవాళ వదలట్లేదు మనకి. బిన్నీ సిల్క్ వచ్చేలాగా చిన్న బార్డర్ వచ్చి బాతిక్ ప్రింట్స్ వచ్చింది చూసారా, కడీ ప్రింట్స్. ఇవి మనకి కడీ ప్రింట్స్ అండి. అండ్ మామూలుగా వీవింగ్ లో వచ్చింది, కానీ అది కూడా కడీ ప్రింట్, బాతిక్ ప్రింట్ కడీ ప్రింట్ రెండు కలిపి వచ్చింది. ఒకసారి చూడండి శారీ ఎంత బాగుందో. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చెప్తున్నాను కదా, నీకు మల్కాటన్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. వీటిలో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
వీటితో పాటు బాందేజ్ వచ్చింది చూడండి. మనకి బాందేజ్ డిజైన్ అంటే ఆరెంజ్ కలర్స్ కూడా ఉన్నాయని చెప్పడం కోసం మీకు చెప్తున్నాము. అబ్బబ్బబ్బబ్బా! ఎంత మెత్తగా ఉందో. చలికాలం కూడా హగ్ చేసుకోవాలనిపించేలా ఉందండి. ఫ్యాబ్రిక్ అంతా బాగుంది. వైలెట్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కూడా మనకి కడితే చాలా అఫీషియల్ లుక్ ఇస్తాయండి. అంతా బాగుంటాయి. మేడం నాకు అవి చూపిద్దురు కానీ ఇవి కూడా మహేశ్వరి సిల్క్ ఏనంట. కానీ చూడండి ఎలా ఉందో, మనకి పేపర్ సిల్క్ బటర్ సిల్క్ చూస్తాం చూసారా, అలా ఉంది ఫ్యాబ్రిక్. 2 కలర్స్ ఉన్నాయి ఇందులో. 3 కలర్స్ ఉన్నాయా? పైన వచ్చేసి భలే ఉన్నాయండి డిజైన్స్. ఇవి మహేశ్వరి సిల్క్ అంట. ఇది కాకపోతే మేడం మీరు అన్నట్టు పేపర్ సిల్క్ లానే ఉన్నాయి. ఎందుకంటే ఇది మల్కాటన్ టచ్ ఫీల్ ఉంది. ఈ ఫీలింగ్ మాత్రం బటర్ సిల్క్ ఉంటుంది చూసారా, అలా ఉంది. బట్ ఏంటంటే ఇది కూడా చాలా స్మూత్ మేడం, బాడీ హగ్గింగ్ మాట. అంటే ఒకే ఫ్యాబ్రిక్ అంటే చెప్తున్నా మీకు, డిజైన్స్ వేరు కదా. అవును, ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ భలే ఉంటదండి అఫీషియల్ గా. మేడం బోట్ నెక్ వేయాలి, బోట్ నెక్ వేసుకొని మంచిగా ఒక చిన్న బ్లాక్ బిట్స్ చూసారా, ఇలా ఏదో చిన్నది పెట్టుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రాడినరీ. కానీ బోట్ నెక్ ఏనండి, ఎవరు తీసుకున్నా సరే బోట్ నెక్ ప్రిఫర్ చేయండి. చాలా క్లాసీగా ఉంటాయి. అఫీషియల్ గా ఒక హైయర్ పొజిషన్ ఉంటుంది చూసారా, అలా కనిపిస్తాం. మనకి కాస్ట్లీ చెప్పట్లేదు, నేను అదే చెప్పేస్తున్నాను. ఇదండి 1099 మేడం. ఇవి కూడానా? ఇవి 1099 మేడం. 1000 ఇక 99కి 1100 అండి, 1100 అండి ఈ శారీస్. అసలు చూడండి ఎలా ఉన్నాయో. కలర్ చూసారు కదా ఎంత బాగున్నాయో. నా లాంగ్వేజ్ నాకేంటో కొత్తగా అనిపిస్తుంది ఇవాళ. చూసారా, ప్యూర్ మహేశ్వరి సిల్క్ లో. ఇక అసలు మేడం ప్యూర్ అంటే 120 కౌంట్ వేసుకోవచ్చా? కౌంట్స్ తెలియదు అలాగా. అంటే ప్యూర్ లో హైయెస్ట్ మనకు తెలిసి 120 కౌంట్ అండి. ఇంకా అంతకు మించి ఏమన్నా ఉంటుంది నాకు కూడా తెలియదు, మీకు కమెంట్ చేయండి. శారీస్ చూసారు కదా, ఇవన్నీ కూడా ఓన్లీ 1099. ఇప్పుడైనా మాకు మంగళగిరి చూపిస్తారా? పదండి. కొత్త బేల్స్ వచ్చేసినాయండి. ప్రతిసారి బేల్ చూపిస్తూనే ఉన్నాము, వచ్చినట్టు జనాలు తీసుకెళ్లిపోతున్నారు. అలా తీసుకెళ్ళడం వల్ల ఒక మైనస్ కూడా జరుగుతుంది. ఆన్లైన్ వాళ్ళకి నేను అన్ని చూపించలేకపోతున్నాను, దాన్ని నేను మీ మీద అలిగాను కూడా. సో మాకు ఇప్పుడు ప్రెసెంట్ కంటెంట్, కొత్త కంటెంట్ వచ్చిందంట. అదేంటో తెలుసుకుందాం. మేడం ముందు ఏంటో చెప్పండి. మేడం ఇందులో వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి, నిజాం బోర్డర్స్ ఉన్నాయి, ఉప్పాడ పట్టు ఉన్నాయి మేడం. మంగళగిరి డిజిటల్స్ మీకు అందరికీ తెలుసు కదండి. మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుందో, వీవింగ్ మిస్టేక్ అంటే ఎంతకు ఇవ్వగలరో కూడా మీకు తెలుసు. కానీ అంతకు మించిన బడ్జెట్ లో ఉన్నాయంట. డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. మేడం ఒకసారి క్లియర్ గా చెప్పండి మాకు. మేడం ఇవి మంగళగిరి పట్టు సారీస్ మేడం. ప్యూర్ సారీసే కదా మేడం? ప్యూర్. మీరు పట్టుకొని చూడండి, ప్యూరా కదా చూడండి. ఇదిగోండి, షైనింగ్ కూడా తెలిసిపోతుంది. ప్యూర్ కదా. ఇవి ప్యూర్ మాట. యాక్చువల్ గా వీవింగ్ డిఫెక్ట్ కాదు, డ్యామేజ్ అంతకంటే కాదు. ఈ సారీస్ ఏంటంటే ఎలా తీసుకొచ్చామంటే ఒక్కొక్క సింగిల్ పీసెస్ మాట. అలా సింగిల్ పీస్ లోనే పక్కన పెట్టేస్తారు. అలా తీసుకొచ్చాం మేడం. డామేజ్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట. సింగిల్ పీస్ అంటే ఒక 10-20 చేసిన తర్వాత అందులో వెళ్ళిపోయాక సింగిల్ 10 100 మిగిలిపోయిన ఉంటాయి కదా ఫ్రెష్ లోనే, అలా మాట. అలా తీసుకొచ్చామండి. ఇందులో మనకి చిన్న బోర్డర్స్, కాటన్ బోర్డర్స్ కూడా ఉన్నాయి మేడం. అన్ని ఉన్నాయి మంగళగిరిలో. కాటన్ బోర్డర్స్, అలాగే సిల్వర్ బోర్డర్స్, సిల్వర్ వీవింగ్ లో కూడా డిజైనర్ బోర్డర్స్, అది కూడా ధనియా కాటన్ బోర్డర్ లా వచ్చింది చూసారా. ఇలా డిఫరెంట్ బోర్డర్ తో వచ్చినాయి. ఇదిగో చూసారా, ఇది వచ్చేటప్పటికి మరలా 150x50 బోర్డర్ అండి ఇది. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క మాట. ఎంత డిఫరెంట్ గా ఉందో శారీ. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి కంచి బోర్డర్ మేడం. మనకి ఏది నచ్చింది దాని మీదకి వెళ్ళిపోద్దండి. ఒకసారి శారీ చూడండి, భలే ఉంది కదండి. అసలు డిఫరెంట్ డిజైనర్ పీస్ అనమాట. ఇది మంగళగిరి పట్టు అంట. మేడం రేట్ కూడా చెప్పారు. పట్టు మేడం, డిజిటల్ ప్రింట్స్ మేడం. ఇవన్నీ కూడా వచ్చేటప్పుడు దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1699 నుంచి 2199 మధ్యలో ఉంటాయి మేడం. 99కి ఏం కానండి, 1700 నుంచి 2200 రూపాయికి ఏం కానీ. అసలు ఎంత బాగున్నాయి మేడం. ఈ శారీ ఎంత డిఫరెంట్ గా చూడండి. ఆ కలర్ కాంబినేషన్ ఎంత డిఫరెంట్ గా చూడండి. ఏదైనా ఒకటి నచ్చితే మన ఆడాలం ఇంతేసుమి మేడం. మరి అలాగా నలిపేది మిస్టేక్ కాదు కాబట్టి ఓపెన్ చేయక్కర్లేదు. అందుకని అమ్మా మా వాళ్ళకి చూపించొద్దు, మీరు చేయొద్దనే చేస్తాం మేము. చూసారా, మనకి ట్రెడిషనల్ వింటేజ్ బోర్డర్ అండి. బోర్డర్ కూడా మీరు ఒకసారి దగ్గరగా చూడొచ్చు. అంటే మంగళగిరిలో రెగ్యులర్ గా వచ్చే బోర్డర్స్ కాదు ఇవి, ఆ ప్యాటర్న్స్ కాదు. అసలు ఎంత బాగున్నాయి. కంచి బోర్డర్ మేడం. ఓకే, కంచి స్టైల్ కూడా. బార్డర్ స్టైలే కాదండి, సైజ్ కూడా కంచి సైజ్ లోనే ఉంది చూసారా. ఇవన్నీ కూడా మంగళగిరి డిజిటల్ ప్రింట్స్. ఓన్లీ 1700 నుంచి 2200 వరకు మాత్రమే. ఎంత బాగుందో చూడండి. ఇది హ్యాండ్ పెయింట్ అనుకుంటారా? కాదండి బాబు, డిజిటల్ ప్రింటే కానీ హ్యాండ్ పెయింట్ కి తాతలా ఉంది, సింపుల్ గా చెప్పాలి. ఇది కూడా అంతే. అసలు ఈ కలర్ పేరు చెప్పండి మేడం, మీరు చెప్పండి. అంతే, కొన్నిటికి సైలెంటే సమాధానం. ఈ కలర్స్, ఇలాంటి కలర్స్ పేర్లు చెప్పలేము, కానీ చాలా యూనిక్ గా ఉంటాయి. డ్యూయల్ షేడ్ కూడా, డ్యూయల్ కాదు 3, 1, 2, 4 రంగుల షేడ్ ఉందండి ఇందులో. మీకు గమనిస్తే తెలుస్తుంది. పైనుంచి కిందకలా 4 షేడ్స్ వచ్చినాయి, లైట్ టు డార్క్, లావెండర్ అండ్ మజంతా కాంబినేషన్ లో. మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ ఫ్రెష్ శారీస్ సింగిల్ పీస్ లో ఉండడం వల్ల మనకి 1700 నుంచి 2200 వరకు మాత్రమే పడతాయి. ప్రైస్ అదిరిపోయింది మేడం అసలు. ఏమండి ఇవన్నీ మంగళగిరిలేనా?
అవును మేడం. ఏంటో కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత, మీకు హోల్సేల్ లో కావాల్సిన వాళ్ళు కూడా హ్యాపీగా రావచ్చండి, స్టెప్ ఇన్ అవ్వచ్చు. బ్రహ్మాండమైన కలెక్షన్ అయితే వచ్చేసింది. మంగళగిరి వస్తాయి అని నన్ను వీడియోకి ఆఫ్ చేశారు. 4 days నుంచి రేపు చేద్దాం అనుకుంటే బేల్ రాలేదండి. ఎందుకు ఆఫ్ చేశారు ఇప్పుడు అర్థం ఉంది. కలెక్షన్ అదిరిపోయింది. ఒకసారి కింద చూడండి, వీటిల్లో ఇవి నెంబర్ ఆఫ్ కలర్స్, ఇవన్నీ కూడా మంగళగిరిలే. అసలు కలర్ ఆప్షన్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి. మంగళగిరి కదా అని అన్ని ఒకేలా కూడా లేవు. చూడండి అసలు ఈ గ్రీన్ మేడం 2 పీకేసుకుంటున్నాను నేను. ఫ్రెష్ కాబట్టి మా చీరలు నలపొద్దు అంటారు ఆవిడ, మరి నలపకుండా మనం ఎలా చూస్తాం చెప్పండి. బాబా చూడండి, సిల్వర్ లో ప్యూర్ మంగళగిరి డిజిటల్స్. అసలు ఎంత క్లాస్ గా ఉందో, విత్ చెక్స్. ఇదంతా వీవింగ్ అండి. ఇందో కనిపించే జరిది పెయింట్ గట్ట కాదు, వీవింగ్. ఇది ఒకటి, ఇంకొకటి ఏదో కలర్స్ అన్ని కూడా మనకి బ్రైట్ షేడ్స్ కావాలంటే బ్రైట్ షేడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ షేడ్స్ అయితే మేడం చూడండి. షిబోరి, అయ్యో ఎంత బార్డర్ వచ్చిందో, అద్దరిపోయిందని. చీర చూసారా, కావాల్సిన చీరలు ఆవిడ తీసేసుకుని. ఇది 300 బార్డర్ మేడం. ఏమన్నా నాకు ఎరేసారా, నాకు ఈ చూపించి మీరే చూపిస్తున్నారు. అసలు ఏంటి అన్యాయం, భలే ఉన్నాయండి అసలు. మేడం ఇవేం శారీస్? అన్ని మంగళగిరి పట్టు మేడం. ఇవి కూడా మంగళగిరియా? ఎస్ మేడం. మేడం ఆ కింద సారీ దీని కింద మంగళగిరి అంటే మనం ఒకే టైప్ బార్డర్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి. ప్యూర్ మంగళగిరి పట్టులో డిఫరెంట్ కలెక్షన్ అనమాట. ఇది అసలు మంగళగిరి శారీ అని మీరు ఏంటి నమ్ముతారా? నేనైతే నమ్మను మేడం. మీరు మంగళగిరి తీసుకొచ్చారు కాబట్టి మీరు చెప్పగలరు, కానీ బార్డర్ వైజ్ బెనారసీ బార్డర్ లో వచ్చింది. చూడండి మేడం ఎంత బాగుంది మేడం. క్లాస్ అండి, బాగుంటాం కదా క్లాసు, పిచ్చ క్లాస్. మరి మాస్ మాటలు వచ్చేస్తున్నాయి, అయినా కూడా శారీస్ మాత్రం క్లాసేనండి. మాటలు ఏముంది కానీ అసలు ఎంత బాగున్నాయో. ఏమైనా ఆడవాళ్ళు చీరల దగ్గర ఎందుకు ఇంత టెంప్ట్ అవుతారు అనేది ఇలాంటివి చూసినప్పుడు అర్థం అవుతుంది. ఇది ఏదో ఇంకా డిఫరెంట్ గా ఉందండి. సింపుల్ కడి బోర్డర్, జస్ట్ 2 inches లో ఎంత బాగుంది చూడండి. 1.5 2 inches ఉంటాయి అంతే మేడం. సూపర్, సరిపోదు చిన్నమాట. ఇవన్నీ ఇంత డిఫరెంట్, అన్ని పడేస్తున్నాం మరి ఇంత డిఫరెంట్ గా ఉంది. ఒక దాని మీద చూడండి, ఒకసారి శారీ చూడండి. అసలు ఆ బార్డర్ కాన్సెప్ట్ ఏంటి? ఈ కాశీఘాట్ డిజైన్ తీసుకొచ్చి ఇంది మీద వేసారేంటి? ఈ డిజైన్ కాశీఘాట్ అండి. డిజైన్ కాశీఘాట్ చూసారా? కంప్లీట్ కాశీఘాట్ తీసుకొచ్చేసి మొత్తం డిజిటల్ లో ఇచ్చేసి దానికి మనకి కలంకారీ బార్డర్, నిజాం బార్డర్, అదే మనకి మంగళగిరికి కావాల్సిన బార్డర్. మేడం ఈ కాశీఘాట్లు బెనారస్ ఎంత ఉందో తెలుసు శారీస్ 4-5 అనేది స్టార్టింగ్ ప్రైస్. కాశీఘాట్ మేడం, ఈ డిజైన్ కాశీఘాట్ అంటారండి. మీకు కూడా తెలియదా? వెరీ గుడ్, నాకు చాలా తెలిసిపోయింది. సరే ఇప్పుడు జోక్సారి పాటు కానీ చూసారు కదండి శారీస్ ఎలా ఉన్నాయనేది. మంగళగిరి ఒకసారి కింద చూపించామా, మేము ఓపెన్ చేసినవి ఇవి. నిజాం బార్డర్ ప్లెయిన్ సారీస్ చాలా మంది అడిగారు. ఇదిగోండి, దీని మనం డ్రెస్సులకైనా లెహంగాస్కైనా ఏ టు జెడ్, దీనికి దుపటాస్కైనా మనం వాడుకోవాలి, కానీ వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఇందులో మనకి 2 types ఉంటాయి మేడం. ఎలా అంటే ఇప్పుడు మైసూర్ క్రేప్ లాగా ఉండే శారీ వచ్చేటప్పటికి మనకి అది 1250 పడుతుంది. ఇప్పుడు నేను వేస్తున్నానంటే ఏంటంటే గంజి బెర్స్ ఉంటుంది అనమాట. అది వచ్చేటప్పటికి మనకి 1200 పడుతుంది. 1200-1250 రూపాయలు డిఫరెన్స్. మీకు ఒక చిన్న సలహా అండి, అంటే ప్రైస్ ఇలా వస్తుంది కాబట్టి మేడం మా వాళ్ళకి చిన్న సజెషన్ ఇచ్చుకునేవ్వండి. ఒక్క నిమిషం. డిజిటల్ ప్రింట్స్ లో ఇప్పుడు ఇదే తీసుకుందాం అంటే జస్ట్ ఇలా అని కాదు, మీరు ఎలా అయినా పేరు చేసుకోవచ్చు. ఒక సింపుల్ గా ఇది చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు. మేడం ప్లీజ్ మేడం ఒకసారి ఇంకేం చేయండి. నేను కూడా ఇవన్నీ చూసారా? ఇది మనకి 5.5 meters వస్తుంది కదండి. 6.5 meters మేడం. 6.5 meters వస్తుందంట. 4.5 5 లెహంగా తీసేసుకున్నా, మిగిలింది ఓణికి పెట్టుకుని ఇలా డిజిటల్ కాంబినేషన్ లో బ్లౌజ్ చేయించుకుంటే పిల్లలకి లెహంగా సెట్స్ ఉంటాయండి. యూనిక్ గా కనిపించాలి, లైట్ వెయిట్ లో ఉండాలి, చూడడానికి క్లాసీగా ఉండాలంటే లెహంగా సెట్స్ కి అద్దరిపోతాయి మేడం. ఇలాగ ప్లెయిన్ లెహంగా తీసుకుని ఇలాంటి ఓణి కాదు, ఓణి కూడా ఇదే బ్లౌజ్ డిఫరెంట్ గా డిజైన్ చేయించుకుంటే బ్రష్ పెయింట్ లో అద్దరిపోతాయండి. కాంబినేషన్ చూసారు, కలర్స్ చూసారు కదండి. వీటి గురించి మాట్లాడుతూ ఉంటే ఎన్ని గంటలైనా అలా వెళ్ళిపోతుంటుంది. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎవరైనా సరే ఎలా అయినా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో చేసుకోవాలన్న వాళ్ళకి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టి శారీ ఉందో లేదో కనుక్కుని మరీ రండి. తీరా అయిపోయిన తర్వాత, స్టాక్ అయిపోయిన తర్వాత వచ్చి మేడం మాకు ఈ శారీ మీరు చూపించారు లేదని మాత్రం అనదు. ముందైతే వాట్సాప్ లో చెక్ చేసుకోండి ఉందా లేదా. పక్కన పెట్టించుకుని హ్యాపీగా పెట్టించుకుని వెంటనే వచ్చేయండి. పెట్టుకోమంటే మళ్ళీ పక్కన పెట్టి వారం రోజులు రావడం కాదు. ఒక్కటి చెప్తున్నాను, శారీ పక్కన పెడితే పేమెంట్ చేస్తేనే మనం పక్కన పెడతాం. అదే వాళ్ళకి అర్థం అవుతుందండి. లేదు మేడం, నాకు ఆల్రెడీ 3-4 times ఈ మధ్య జరిగింది మేడం. పక్కన పెట్టమంటే పేమెంట్ చేసి పక్కన పెట్టమంటే అది మీది అని మీ పేరు రాసి పక్కన పెడతారు కదండి. చూసారు కదండి కలెక్షన్ ఎలా ఉందనేది. సో మరి మీదే లేటు, నా పని అయిపోయింది, ఇక మీదే రావాలి. ఇన్స్టాగ్రామ్ పేజ్ రాజమండ్రి ఆడపిల్ల, అలాగే మేడం గారి వీడియోస్ విజృంభించేస్తుంటారు, అది కూడా ఒకసారి చూడండి. మన తిరుమల శ్రీసాయి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ట్యాగ్ చేస్తాను.
ఒకసారి చెక్ చేయండి. ఎప్పటికప్పుడు వస్తున్నాయి, నేను చూపించే కాకుండా ఎప్పటికప్పుడు వచ్చే ఫ్రెష్ స్టాక్ ని ఆ క్షణమే మనకి హాట్ కేక్స్ లాగా అందించేస్తారు అందులో. అంతేనా మేడం? మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ.